నమస్తే, నేను మీ అశ్విని కుమార్. మార్చి 17వ తారీఖు చిలకలూరుపేటలో దాదాపు 10 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరారు, అట్లాగే పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో ఎన్డీఏలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి కూడా మళ్ళీ ఒక్కసారి నరేంద్ర మోడీ అమరావతి గురించి ఏం మాట్లాడతారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఏం వరాలు ఇవ్వబోతున్నారు, దీని మీద పెద్ద చర్చ, స్పెక్యులేషన్స్ కూడా నడుస్తున్నాయి మీడియాలో. అయితే ఇప్పటిదాకా నేను ఒక ముందు ఐటెంలో పెట్టాను, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చింది అని. దాని మీద మళ్ళీ ఒక్కొక్క దాని గురించి కూడా విశ్లేషణ, అట్లాగే ఫొటోస్తో పెడుతున్నా. తిరుపతి ఐఐటి గురించి నా మొదటి ఐటెం అయింది. ఇక ఈరోజు మంగళగిరి ఎయిమ్స్. దాదాపు 2015లోని అక్టోబర్లో కేంద్ర క్యాబినెట్ మంగళగిరిలో ఎయిమ్స్ గురించి అప్రూవల్ ఇచ్చింది. 2017లో భూ సమీకరణ ఇదంతా జరిగింది, పనులు ప్రారంభమైనాయి. అయితే 2018-19 విద్యా సంవత్సరం ఎక్కడా కూడా వేస్ట్ కాకుండా అని చెప్పి సిద్ధార్థ మెడికల్ కళాశాలలో టెంపరీ క్లాసెస్ స్టార్ట్ చేశారు. అప్పుడు 2018-19లో దాదాపు 1600 కోట్ల రూపాయలది ప్రాజెక్ట్ ఎయిమ్స్ మంగళగిరి అన్నది. ఒక పక్క టెంపరీ బిల్డింగ్స్లో క్లాసులు నడుస్తుండగానే సిద్ధార్థ కళాశాలలో పర్మనెంట్ బిల్డింగ్స్కి అంతా కూడా ఎయిమ్స్ మంగళగిరిలో సంబంధించి పనులు మొదలైనాయి. 2018-19లో బిల్డింగ్ పనులు పూర్తయినాయి. 5 అంతస్తుల బిల్డింగు 2019 డిసెంబర్ కల్లా పూర్తయినాయి. అయితే ఈ మంగళగిరి ఎయిమ్స్ అందరికీ కూడా ఎయిమ్స్ అంటే ఏముంది, అసలు ఎయిమ్స్ కట్టారు ఏదో ఆసుపత్రి ఈ టైప్ అనుకుంటారు, కానీ అసలు ఆ ఎయిమ్స్లో ఉన్న సేవల గురించి, దానివల్ల ఎంత బెనిఫిట్ ప్రజలకు అనేది కూడా ఒకసారి విశ్లేషిస్తాను. అయితే దాని ముందు అసలు ఈ ఎయిమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. అక్కడ ఇప్పటికే ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ విభాగం కార్యకలాపాలు కూడా డిసెంబర్ నుంచే ప్రారంభించబడ్డారు. విద్యార్థులు, అధ్యాపకుల నివాస గృహాలు, గెస్ట్ హౌస్ ఇవన్నీ కూడా అత్యాధునికంగా నిర్మించారు. అసలు ఈ మంగళగిరి ఎయిమ్స్కి వెళ్ళటానికి ఒకే ఒక్క రోడ్డు ఉండేది, చిన్న రోడ్డు. ఆ రోడ్డు దాని తర్వాత అంతా కొండలు గుట్టలు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆ కొండలు గుట్టలు ఇవన్నీ కూడా క్లియర్ చేసి ఒక 100 అడుగుల రోడ్డు, హైవే నుంచి ఎయిమ్స్కి వెళ్ళటానికి ఒక 100 అడుగుల రోడ్డును కూడా వేశారు. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతోనే నడిచిందే. జనాలకి, పేషెంట్లకి, వీళ్ళందరూ వెళ్ళటానికి కూడా ఆ చిన్న రోడ్డు సరిపోదని హైవే నుంచి కరెక్ట్గా ఎయిమ్స్కి 100 అడుగుల రోడ్డు వేశారు. అది కూడా మీకు ఏరియల్ వ్యూ షాట్ పక్కన స్లైడ్లో పెడతాను. అట్లాగే కరెక్ట్గా ఇప్పటి వరకు జూన్ 2023కి ఇప్పటికే ఎయిమ్స్ 11 లక్షల మందికి పైగా అవుట్ పేషెంట్స్కి సేవలు అందించింది. అంతేకాకుండా 10,000 మందికి ఇన్ పేషెంట్ సేవలు కూడా అందించారు. అతి త్వరలోనే అన్ని మేజర్ సర్జరీలు, క్యాన్సర్ ట్రీట్మెంటు, ఆర్గానిక్ ట్రాన్స్ప్లాంట్ సేవలు ఇవన్నీ కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ మెడికల్ ఎక్విప్మెంట్కి సంబంధించి కూడా కేంద్రం 300 కోట్లు కేటాయించింది. ఇప్పటికే 200 కోట్లు విలువ చేసే పరికరాలను కూడా కొన్నారు. ఇప్పటిదాకా అయితే ఒక 555 మంది ఇన్ పేషెంట్స్ కోసమే అనేది ఉండేది అక్కడ సేవలు అందించడానికి, దాన్ని 900 కూడా పెంచుతున్నారు. ఇంకా ఈ మంగళగిరి ఎయిమ్స్లో యూజర్ ఛార్జెస్ ఎలా ఉంటాయి అదే నేను చెప్తున్నాను. అందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ వాటివే పరిగెడుతూ ఉంటారు. ఆ ఎయిమ్స్ ఏముందిలేనా, ఎయిమ్స్లో అసలు అవుట్ పేషెంట్ ఓపీ ఛార్జ్ కేవలం 10 రూపాయలు. ఆ 10 రూపాయల ఫీజుతోనే జనరల్ మెడిసిన్స్, ఆర్థో నరాలకు సంబంధించింది, కంటికి సంబంధించింది, అలాగే ఈఎన్టీకి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా కేవలం 10 రూపాయల ఫీజుతో ఎయిమ్స్లో డాక్టర్స్కి చూపించుకోవచ్చు ఎవరైనా సరే. ఇంకా అవుట్ పేషెంట్స్ కానీ ఇన్ పేషెంట్స్ వేరే దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ క్యాంటీన్ చాలా చక్కగా నీట్గా ఉంటుంది. ఆ క్యాంటీన్లో కూడా భోజనం కేవలం 75 రూపాయలతోనే అన్ని ఐటమ్స్తో ఉంటాయి. అలాగే టిఫిన్స్, భోజనం కాస్ట్ 75 రూపాయలు అక్కడ. అంతేకాకుండా మీకు బయట నుంచి అంతా 10,000 రూపాయలు, 5,000 రూపాయలు అయ్యే టెస్టులు ఇక్కడ అన్నీ కూడా 500 నుంచి 600 రూపాయలకి మాత్రమే అవుతాయి. ఇక విజయవాడ నుంచి హాస్పిటల్కి బస్సులు ఉన్నాయి, లేదా మంగళగిరి బస్టాండ్ నుంచి బస్సులు ఉన్నాయి, కేవలం 10 రూపాయలు. ఆటో అయితే 30 నుంచి 50 రూపాయలు. ఇక్కడ ఉదయం మనం 9ంటికి చెకప్కని వెళ్తే మధ్యాహ్నం 1 గంటకల్లా బయటకు వచ్చేయచ్చు కూడా. ఇది అసలు మోడీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన అద్భుతమైన హాస్పిటల్. ఇంకా ఇక్కడ యూజర్ ఛార్జెస్ కూడా ఎలా ఉంటాయని అంటే బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ, ఇలాంటి కన్సల్టేషన్ ఫీజు 10 రూపాయలు. ఇంకా కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనేది 135, షుగర్ టెస్ట్ అయితే 24 రూపాయలు, లివర్ ఫంక్షన్ టెస్ట్ 200 రూపాయలు, కిడ్నీ 225, లిపిడ్, ఇలా
అతి తక్కువ. ఈసీజీ అయితే కేవలం 50 రూపాయలు. ఇలా అన్ని ప్రైవేట్ ధరలతో పోలిస్తే కూడా ఈ టెస్ట్ ధరలన్నీ కూడా ఎంత తక్కువ అంటే అంత తక్కువ. ఇది ఈ మంగళగిరి ఎయిమ్స్ గురించి ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో నేను గత 2 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాల్లో తిరిగాను. నా సర్వే టీం అవుతుంది, దాన్ని పెడతాను త్వరలోనే. అక్కడికి నేను వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏమిచ్చిందనేది దాదాపు 70% మందికి తెలియదు. నాకు అర్థమైనంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏమిచ్చింది అనేది మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో తెలియదు ఇప్పటికీ. నేను వాళ్ళని వేరేగా అడుగుతున్నప్పుడల్లా అది బీజేపీదా, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కానీ, ఇంటింటికి నల్లా కనెక్షన్ ఉచితంగా అన్నది, ఉజ్వల గ్యాస్ కానీ, కరెంటు గురించి కానీ, అట్లాగే పూర్ పీపుల్కి సంబంధించి బాత్రూమ్స్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏ స్కీముల కింద తీసుకొచ్చింది, అట్లాగే రైతులకి సంబంధించి ఇవన్నీ కూడా నేను మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో దగ్గరగా 20 నుంచి 25 గ్రామాల్లో తిరిగాను నేను, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో. అక్కడ ఇప్పటికీ ప్రజలకు తెలియదు అంటాం కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ పథకాలన్నీ కూడా దాదాపు 8 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. ఈరోజు ఈ ఐటము మంగళగిరి ఎయిమ్స్ గురించి పెట్టాను. నెక్స్ట్ ఐటెంలో ఇంకొక కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఇంకొక విద్యాలయం గురించి కానీ, లేదంటే ఏమైనా ఒక కంపెనీ గురించి కానీ ఇంకో ఐటెంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.